సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది వారసత్వంగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరికొందరు మాత్రం చాలా కష్టపడుతూ ఇండస్ట్రీలో తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే మొదటి నుంచి కూడా తన కష్టాన్ని నమ్ముకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు భూపతి రాజు, రవిశంకర్ రాజు. ఆయన ఎవరు అని కొత్తగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారా? ఆయన అసలు పేరు కంటే స్క్రీన్ పేరుతోనే బాగా పాపులర్. అదేనండి మన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. తనదైన స్టైల్, వెటకారం, పంచ్ డైలాగ్స్తో ప్రేక్షకులకు సుపరిచితుడైన రవితేజ ఏ మూవీలో చూసినా చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఆయన వయసు 56 సంవత్సరాలు. ఆయన వయసుకు స్క్రీన్పై ఆయన ఎనర్జీకి అసలు ఏమాత్రం సంబంధం ఉన్నట్టు కనిపించదు. ఇంతకీ ఆయన హెల్త్ సీక్రెట్ ఏంటి? రవితేజ డైలీ లైఫ్ ఉదయం 4:30కు మొదలవుతుంది. ఆయన వర్కౌట్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనీసం 2 గంటల పాటు జిమ్లో గడుపుతారు. అందుకే ఇప్పటికీ స్లిమ్ అండ్ ఫిట్గా ఉండి కుర్ర హీరోలను ఛాలెంజ్ చేస్తుంటారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే రవితేజది చాలా స్ట్రిక్ట్ పాలసీ. ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ని అస్సలు ఇష్టపడరు. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని దూరం పెడతారు. ఇక ఆహారం తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తింటారట. ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే తింటానని చెప్తూ ఉంటారు. ఆకలిస్తేనే తింటారని, నోరుంది కదా అని నోటి రుచి కోసం తిననంటూ రవితేజ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. కడుపుకు వేసే ఆకలి కంటే నోటి ఆకలిని కంట్రోల్ చేసుకోవాలంటారు ఎనర్జెటిక్ స్టార్ రవితేజ. లెక్కలేసుకొని మాత్రం అసలు తినొద్దు, ఆకలిస్తే మాత్రమే తినండి అని రవితేజ తోటి వారికి సూచిస్తుంటారు. అయితే డైట్ అంటూ రూల్స్ పెట్టుకొని తనను తాను శిక్షించుకొని అంటూ ఉంటారు రవితేజ. పైగా తాను ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తింటానని తెలిపారు రవితేజ. ఎక్కువగా ఇంటి భోజనాన్ని మాత్రమే ఇష్టపడతానని, బయట ఫుడ్ చాలా తక్కువ తింటానని రవితేజ చాలా సందర్భాల్లో చెప్పారు. నార్మల్గానే స్లిమ్గా ఉండే రవితేజ క్రాక్ మూవీలో మరింత యంగ్గా కనిపించడానికి ఎక్కువగా మిల్లెట్స్ను తీసుకుంటారు. జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్ళరట. ఇక నిద్ర విషయంలోనూ చాలా కేర్గా ఉంటారు. ఎందుకంటే మంచి నిద్ర ఉంటే మనిషి మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ నైట్ లేట్గా పడుకోవడం లాంటివి అస్సలు చేయరని టాక్. సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాత్రి 9:30కు బెడ్ పైకి వెళ్ళడాన్ని రవితేజ అలవాటు చేసుకున్నారు. మనిషి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ఎంత అవసరమో మంచి నిద్ర కూడా అంతే అవసరం అంటారు రవితేజ. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది.